హలో అండి అందరికీ. ఈరోజు నేను మా పొలంలోకి వెళ్తున్నాను. చాలా సంవత్సరాలు అయింది పొలంలోకి వెళ్ళి. మా నాన్న ఇక్కడ పొలంలో ఉన్నాడు. నాన్న కోసం మంచినీళ్ళు తీసుకెళ్తున్నా. ఇది మా ఊర్లో చిన్న వాటర్ ఫాల్స్. చిన్నప్పటిదాకా ఆడుకుంటుండే వాటర్లో. ఇప్పుడు కూడా ఆడుకోవాలనిపించింది, కాకపోతే ఊరు వెళ్తున్నా, అందుకని దిగలేదు. చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి, కనిపించట్లేదు చూపిద్దామంటే. అవి నేను వచ్చానని ఎక్కడో దాక్కున్నట్టున్నాయి, బయటకు రావట్లేదు. సరేలే తర్వాత వస్తాయిలే అని. ఇది ఒక చిన్న కాలువ. మా ఊర్లో బోర్లు లేవండి, వేయించుకుందామన్న వాటర్ పడలేదట. ఇలా కాలువలో చిన్నవి చేసుకుని ఒక మళ్ళీ నుంచి ఒక మళ్ళీలోకి వరి పండించుకోవాలంటే వాటర్ కావాలండి. ఇదంతా కొండమై నుంచి వచ్చే వాటరు. ఇలా చిన్న కాలువలో చేసుకొని వాటర్ ఒక మళ్ళీ నుంచి ఇంకో మడికి అలాగ పంపించుకొని వరి ఉడిచేవారు. ఇక చూడండి, భలే ఉంది. ఇదిగో వరి ఎవరు కలిస్తే వాళ్ళు ఆ గట్టి తీసేసి వాటర్ వేసుకుంటారు. మడి మొత్తం నిండిపోతే క్లోజ్ చేస్తారు. చూడు తాటికాయలు. ఇప్పుడు తాటిపళ్ళతో అట్లు వడలు వండుతున్నారు కదా. మా ఊర్లో చూడండి ఎలా రాలిపోతాయి, పెద్దగా ఎవరు తినరు. నేను చిన్నప్పుడు చాలా తినేవాళ్ళవి. అదిగో నాన్న అక్కడ ఉన్నారు. ఇప్పుడు నాన్న దగ్గరికి అక్కడికే వెళ్ళబోతున్నాం. గట్లు జాగ్రత్త చూసుకొని నడవాలి, లేదంటే దిగిపోతాం. ఫైనల్లీ నాన్న దగ్గరికి మాత్రం రీచ్ అయిపోతున్నా. నాన్నకి బాయ్ చెప్పేసి నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను అనమాట. చూడండి అప్పుడే వారి అంతా ఉడిచేశారు. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకెవరు ఉడడానికి ఎవరు లేరు, అందరూ ఉడిచేసారు. మేమే లాస్ట్ ఉడిసారు అమ్మ వాళ్ళు. ఇంక ఇది మామడేనండి. ఇంకా గావుకి ఉడవడానికి ఇంకా ఆకు కూడా చాలా మిగిలిపోయింది. చూడండి అంతా ఉడిచేసారు. అదిగా ఇదంతా కొండ మీద నుంచి వచ్చిన నీరు అన్నమాట. ఇదిగో నాన్న జాంకరలో మొక్క గడ్డి పడితే పీకుతుంది. ఇదే జాంకర మొక్క. మొత్తం పీకేసారు ఆల్మోస్ట్. నాన్న పొద్దున్న వచ్చాడు, ఎండ కాస్తే మళ్ళీ పీకలేం కదా అని. మా వదిన అవుతుందండి, వదిన నాన్న కలిపి పీకుతున్నారు గడ్డి. నాన్న చూసేసి మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళిపోదామని చెప్పి వచ్చాను. ఇదిగో మా నాన్న ఇప్పటి నుంచి అలా కష్టపడుతూనే ఉన్నాడు. నాన్న అసలు కూర్చోమన్నా కూర్చోట్లేదు. ఒకప్పుడు వాళ్ళు అంతే కదా. మనం ఇప్పుడైతే ఎంత కూర్చోమన్నా అసలు లేవడానికి బద్ధకం. వాళ్ళు మాత్రం అసలు లేవరు, చాలా కష్టపడుతూ ఉంటారు. ఇక్కడ చూసారా కొండ మీద మేఘాలు ఎంత బాగుందో. ఇవే మా ఊరు పొలాలండి. ఇప్పుడు ఎవరు వరి వేయలేక చాలామంది దగ్గర చూసారా జాంకర మొక్కలు వేసేసారు. ఈ మళ్ళీ నీళ్ళు మా మళ్ళీకి రావడం కోసం చిన్న కాలువలా చేశారు మా నాన్న. ఫైనల్లీ అమ్మకి కూడా బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాను. ఇదే మా ఊరు, చిన్న ఊరు. ఫైనల్లీ నాన్న బాయ్ నాన్న.